You're welcome back. March 1 to 10 last part current affair discussion. In fact, this is the part 4. ఈ పార్ట్తో పాటు ఇక్కడున్న క్వశ్చన్స్తో పాటు ఎస్బీఐ పీఓకి క్లర్క్కి స్పెషల్గా అక్టోబర్ మంత్ నుంచి ఫిబ్రవరి మంత్ వరకు ఆర్బీఐ సెబీ బ్యాంక్స్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా ఈ వీడియో లింక్లోనే అప్లోడ్ చేస్తారు. అలాంగ్ విత్ దిస్ వీడియో ఫైల్ లింక్తో పాటు ఎస్బీఐకి స్పెషల్గా ద 3 టాపిక్ వైజ్ ఇన్ఫర్మేషన్స్ అక్టోబర్ మంత్ నుంచి ఫిబ్రవరి మంత్ వరకు ఆర్బీఐ సెబీ బ్యాంక్స్ ఏ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో దట్ పర్టికులర్ పీడిఎఫ్ కూడా దే విల్ అప్లోడ్ అండ్ హోప్ యూ విల్ డౌన్లోడ్ దట్ అండ్ ప్రిపేర్ well for SBA mains examination, that is especially for revision purpose. Okay, so 36th question, mana capital market regulator SEBI this portal ni launch chesinది, very important portal, maybe an expected question in exam. Bond central ఎందుకోసము కార్పొరేట్ బాండ్స్కి సంబంధించి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ బాండ్స్కి సంబంధించి రీసెంట్గా సెబీ బాండ్ సెంట్రల్ని లాంచ్ చేసిందంటే కార్పొరేట్ బాండ్స్. అండ్ ఈ పోర్టల్ని డెవలప్ చేసింది ఎవరు అంటే OBPP Association. What is this OBPP Association? Online Bond Platform Providers Association. Online Bond Platform Providers Association. Okay, Online Bond Platform Providers Association. వీళ్ళు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్ అయినటువంటి ఎన్ఎస్సి బిఎస్సిస్తో, అలానే డిపాజిటరీస్ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ వీళ్ళతో కలిపి ఈ ఓబీపీపీ డెవలప్ చేసినటువంటి పోర్టలే బాండ్ సెంట్రల్. ఏ బాండ్స్ కోసము? కార్పొరేట్ బాండ్స్ కోసము. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఈ పోర్టల్ ఎలా యూస్ఫుల్గా ఉంటుందో లెట్ మీ డిస్కస్. సపోజ్ మీ దగ్గర మనీ ఉంది అండ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ బాండ్స్. కార్పొరేట్ బాండ్స్ నార్మల్గా గవర్నమెంట్ బాండ్స్ కన్నా హై రిటర్న్స్ ఇస్తాయి, హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి. ఎస్, లిటిల్ బిట్ రిస్క్ ఉంటుంది, బట్ హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో మనీని కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఒక ఇన్వెస్టర్కి, రీటైల్ ఇన్వెస్టర్స్ అయినా లేదు బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఏ ప్లాట్ఫామ్? బాండ్ సెంట్రల్ ద్వారా. ఇది ప్లాట్ఫామ్, రైట్? బాండ్ సెంటర్లోకి వెళ్తే అక్కడ ఏ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేసిన కార్పొరేట్ బాండ్స్ ఎంత రేటింగ్తో ఉన్నాయి, AAA రేటెడా, AA పాజిటివా, AA నెగటివా. ఓకే, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్? లెట్ మీ టేక్ అండర్స్టాండింగ్ పర్పస్. IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషను, కార్పొరేట్ బాండు AAA రేటెడ్. ఓకే, and with a rate of interest of like a 7.9%, with a maturity of like a 5 years, and interest payment on quarterly basis. ఇలా మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ, నాట్ ఓన్లీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ ఏవైతే ఉంటాయో, కార్పొరేట్ బాండ్స్కి సంబంధించిన మొత్తం డేటాబేస్ అంతా కూడా ఈ బాండ్ సెంట్రల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. మనం కంపేర్ చేసుకొని ఏ కంపెనీ యొక్క కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వెరీ వెల్కమ్ ఇనిషియేటివ్, సూపర్బ్ ఇనిషియేటివ్. ఈ పర్టికులర్ పోర్టల్లోకి వెళ్ళి, బాండ్ సెంట్రల్ పోర్టల్లోకి వెళ్ళి ప్రజెంట్ ఏ కార్పొరేట్ బాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రిస్క్ ఉంది, ఇప్పుడు ఈ రేటింగ్ కన్నా AAA, లైక్ BB ఆర్ BBB నెగటివ్ ఇలా ఉంటే రేటింగ్ని బట్టి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. హయ్యర్ ద రిస్క్, హయ్యర్ ద ఇంట్రెస్ట్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు, ఎంత మినిమం ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ పోర్టల్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ని ఎవరు డెవలప్ చేశారంటే OBPP ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అయిన ఎన్ఎస్సి బిఎస్సి అండ్ డిపాజిటరీస్ అయిన ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్. ఓకే, రైట్. సో దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ 36th క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. లాంచ్ చేసింది సెబీ. పోర్టల్ ఏంటి? బాండ్ సెంట్రల్. ఎస్పెషల్లీ ఫర్ విచ్ బాండ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కార్పొరేట్ బాండ్స్. ఎగ్జామ్లో లైక్ గవర్నమెంట్ బాండ్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ కార్పొరేట్ బాండ్స్. ఇట్స్ ద పోర్టల్ బాండ్ సెంట్రల్ లాంచ్ చేసింది
డెవలప్ చేసింది OBPP అసోసియేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద MII, దట్ ఈస్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ 36th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్. ఓకే, 37th క్వశ్చన్. జనవరి మంత్ 2025 యాక్చువల్గా UPI ఇంట్రడ్యూస్ చేసింది 2016లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్లీ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ చూస్తే హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ ఇన్ జనవరి 2025, దిస్ ద వాల్యూమ్ 16.99 బిలియన్. అండ్ ఈవెన్ ఫిబ్రవరి మంత్ డేటా కూడా వచ్చింది. ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం, డేటా వచ్చింది. అది జనవరి మంత్ కన్నా తక్కువే, బికాజ్ ఫిబ్రవరి మంత్లో 28 డేసే ఉంటాయి, జనవరిలో 31 డేస్. కాబట్టి టోటల్ వాల్యూమ్ హైయెస్ట్ ఎవర్ 16.99 బిలియన్ విత్ దిస్ మచ్ వాల్యూ మనీ పరంగా 23.48 lakh crores. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఏంటంటే FY24 ఇయర్లో మొత్తం ఇంత వాల్యూము, ఇది 16.99 బిలియన్ ఒక జనవరిలో. అండ్ దిస్ ఈజ్ FY24 ఇయర్లో, అండ్ దిస్ ద అమౌంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 80% పేమెంట్స్ అన్నీ కూడా, రీటైల్ పేమెంట్స్ అన్నీ కూడా UPI ద్వారానే జరుగుతున్నాయి. UPI ద్వారానే డిజిటల్ పేమెంట్స్. లైక్ డిజిటల్ పేమెంట్స్ అంటే ఇట్ మే బి UPI, ఇట్ మే బి లైక్ నెట్ బ్యాంకింగ్, దట్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్స్. బట్ 80% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రీటైలర్స్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్లో UPI ద్వారానే కంప్లీట్ అవుతున్నాయి. అండ్ అనదర్ థింగ్, ఈ 16.99 బిలియన్ వాల్యూమ్లో ఇది ఎప్పుడు జనవరి మంత్లో ఉన్న మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూమ్ కదా, దీంట్లో 62.3% ట్రాన్సాక్షన్స్ పర్సెంట్ మర్చెంట్కే జరిగినాయి. అంటే 17 బిలియన్ తీసుకుంటే 17 బిలియన్లో 60% అంటే దాదాపు 10 బిలియన్, 17.6 102, దట్స్ ఫర్ 10 బిలియన్ పైగా పర్సెంట్ మర్చెంట్కి. అండ్ 37.65% అండ్ ఈవెన్ పర్సెంట్ మర్చెంట్లో 86%, అంటే దీంట్లో మళ్ళీ 86%, 10 బిలియన్లో 86% అంటే 8.6 బిలియన్ 500 కన్నా బిలో ఉన్న ట్రాన్సాక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు మనం టీ షాప్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మర్చెంట్ ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ QR కోడ్ ద్వారా పే చేస్తూ ఉంటాం కదా. వెరీ రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బిలో 500 ఉంటాయి. దట్స్ వాట్ 86% ట్రాన్సాక్షన్స్ ఈ పర్సెంట్ మర్చెంట్లో బిలో 500 ఉన్నాయి. అది కూడా దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందాక ప్రీవియస్ క్లాసెస్లో చెప్పినటువంటి బీమా ఆస్బా, IRDA ఈ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. వాట్ ఈస్ బీమా ఆస్బా? నార్మల్గా ఆస్బా అంటే ఏంటి? అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. IPOస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనీ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, అండర్స్టాండింగ్ పర్పస్, రీటైల్ ఇన్వెస్టర్ మనలాంటి పీపుల్, అండ్ ఒక కంపెనీ IPO ద్వారా షేర్స్ ఇష్యూ చేస్తుంది అనుకుందాం. అల్లకేషన్ జరిగినప్పుడు మాత్రమే మనీ ట్రాన్స్ఫర్ అయ్యే కాన్సెప్టే ఆస్బా. ఇప్పుడు నేనే ఒక కంపెనీ IPOలో ఇన్వెస్ట్ చేశాను అనుకుంటే, నాకు షేర్స్ అలకేట్ అయితేనే నా అకౌంట్ నుంచి మనీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అంటే అంటిల్ దట్ టైం నా అకౌంట్లోనే బ్లాక్ చేసి ఉంచుతారు. అండ్ అలొకేషన్ జరగలేదు అనుకోండి, సింప్లీ అన్బ్లాక్ చేస్తారు. అండ్ అప్ టు దట్ టైమ్ ఐ విల్ ఎర్న్ ఈవెన్ ఇంట్రెస్ట్ ఆల్సో. అలా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ ఆస్బా ఉంది, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అని చెప్పి. అండ్ ఇదే కైండ్ ఆఫ్ ఫ్యూచర్ని ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా తీసుకురావడం కోసము IRDA లాంచ్ చేసినటువంటి కాన్సెప్టే బీమా ఆస్బా. ఇదేంటంటే సపోజ్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ ఇస్ అస్యూమ్ నేను ఒక పాలసీకి అప్లై చేశాను అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్ ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనో, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీయో, వెహికల్ పాలసీయో, ఓకే వెహికల్ ఇన్సూరెన్సో, ఇలా పాలసీకి అప్లై చేశాను అనుకుందాం. ఓకే, వన్స్ నేను అప్లై చేసిన తర్వాత నా ఇన్సూరర్ ఎవరైతే నాకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీ ఉందో, పాలసీ ప్రొవైడ్ చేసే కంపెనీ ఉందో, వాళ్ళు వెరిఫై చేస్తారు. నా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ పాలసీని నాకు అలకేట్ చేస్తే అప్పుడు మాత్రమే నా అకౌంట్ నుంచి వాళ్ళకి పాలసీ నా నేమ్ పైన కంప్లీట్గా అలకేట్ అయిన తర్వాత మాత్రమే అప్పటి వరకు అకౌంట్లో బ్లాక్ చేసి ఉంచుతారు మనీ. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ పాలసీ రిజెక్ట్ అయింది అనుకుందాం, అంటే ఏంటి అప్లికేషనే రిజెక్ట్ అయింది అనుకున్నప్పుడు అండ్ సింప్లీ ఆ అమౌంట్ని అన్బ్లాక్ చేస్తారు. అంటే మనీ అక్కడికి వెళ్ళకుండానే అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి రీఫండ్స్ అనేవి డిలే అవ్వవు. అలా ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్ని ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురావడం కోసము మార్చ్ 1 నుంచి IRDA ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్టే బీమా ఆస్బా. ఓకే రైట్, దట్స్ 37th క్వశ్చన్. 37th క్వశ్చన్లో ఫోకస్ పెట్టాల్సిన థింగ్స్. UPI హిస్టరీలోనే ఒక సింగిల్ మంత్లో దిస్ మెనీ వాల్యూమ్స్తో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఏ మంత్? జనవరి. ట్రాన్సాక్షన్ 16.99 బిలియన్, వాల్యూ పరంగా 23.48 lakh crores. అండ్ మొత్తం జరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 80% రీటైలర్స్ UPI ద్వారానే పే చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ 16.99 బిలియన్లో 62.35% మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అండ్ పర్సన్ టు పర్సన్ అంటే ఇండివిజువల్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి పంపే మనీ ఉంటుంది కదా, దట్ ఈస్ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ 37.65. అండ్ పర్సన్ టు మర్చెంట్లో 86% ట్రాన్సాక్షన్ బిలో 500 ఉన్నాయి. అండ్ IRDA ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ కలెక్షన్స్ సంబంధించి ఆ పాలసీ అప్రూవల్ అయితేనే
ప్రీమియం కట్టే విధంగా బీమా ఫ్యూచర్ని తీసుకొచ్చింది. ఓకే, దట్స్ 37th క్వశ్చన్. నెక్స్ట్ 38th క్వశ్చన్. 2021లో, ఓకే దిస్ వన్, February 26, 2021లో మన ఇండియాలో ఫస్ట్ ఎఫ్పిఓని లాంచ్ చేశారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా ఈ స్కీమ్ని బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 2020 February 29న బడ్జెట్లో అనౌన్స్ చేశారు. బడ్జెట్ అప్పుడు 2020 అంటే February 1ని అనౌన్స్ చేసి ఉంటారు, అండ్ February ఎండింగ్లో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. బడ్జెట్లో అనౌన్స్మెంట్ని అఫీషియల్గా అప్రూవల్ ఇవ్వడం February 29న జరిగింది. ఓకే రైట్. సో ఎన్ని ఇయర్స్ వరకు? FY 28 వరకు. ఓకే, FY 28 టార్గెట్ ఏంటి అంటే 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని సెటప్ చేయడం. అండ్ FY 25లోనే ఉన్నాం ఇప్పుడు మనము, అంటే 26, 27, 28 ఇంకా 3 ఇయర్స్ ముందుగానే 10,000 ఎఫ్పిఓస్ని సెటప్ చేశారు. ఫస్ట్ ఎఫ్పిఓ ఎక్కడ అంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో. దిస్ వన్, వారణాసి, ఉత్తరప్రదేశ్. కృషక్ ఉత్పాదక్ సంగఠన్ ఇవం అభ్యుదయానిక్ విపరన్ సహకారీ సమితి ఇన్ విలేజ్ తిక్రీ అండర్ కాశీ విద్యాపీఠ్ బ్లాక్ ఆఫ్ వారణాసి, ఉత్తరప్రదేశ్. మోడీ కాన్స్టిట్యున్సీలో, సింప్లీ వారణాసిలో ఫస్ట్ ఎఫ్పిఓ. అండ్ ఎఫ్పిఓ సెటప్ చేయాలంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెటప్ చేయాలి. అండ్ ఎఫ్పిఓస్ పర్మిషన్ ఎవరు ఇస్తారంటే SFAC. SFAC అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. వెరీ ఇంపార్టెంట్, దిస్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. ఇప్పటివరకు 30 lakh ఫార్మర్స్ ఎఫ్పిఓస్ని ఓపెన్ చేశారు, దాంట్లో 40% ఫీమేల్సే ఉన్నారు. అండ్ ఇప్పుడు 10,000 ఎఫ్పిఓ ఎక్కడ అంటే కగారియా ఇన్ బీహార్. ఫస్ట్ ఎక్కడ? వారణాసి. 10,000 ఎక్కడ? కగారియా, బీహార్. ఇప్పుడు దీనికి అలొకేట్ చేసిన ఫండింగ్ కూడా అది నెంబర్ పక్కన పెడితే అసలు ఎఫ్పిఓ అంటే ఏంటో చూద్దాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. నార్మల్గా మన ఇండియాలో ఉన్న ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక్క ఫార్మర్ తను పండించిన పంటని ఎంత ప్రైస్కి సేల్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేడు. ఒక ఫార్మరే తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఒక క్రాప్ని ప్రొడ్యూస్ చేసిన పర్సనాలిటీ ఫార్మర్, అండ్ సిటీస్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్. వీళ్ళకి, ఫార్మర్కి కన్జ్యూమర్కి మిడిల్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. అక్కడి నుంచి సిటీకి వచ్చినప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. సో ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక ప్రైస్కి కొంటారు వీళ్ళకి ఇంకో ప్రైస్కి అమ్ముతారు, వీళ్ళు కన్జ్యూమర్స్కి ఇంకో ప్రైస్కి అమ్ముతారు. అంటే దళారులు అంటాం వీళ్ళని, మధ్యలో మీడియేటర్స్. ఈ పండించిన పంట ఫార్మర్ ప్రాఫిటబుల్గా ఉంటున్నాడో లేదో క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్. బట్ దిస్ హోల్సేల్ మార్కెట్లో పర్చేజ్ చేసే దళారులు అండ్ స్ట్రీట్ వెండర్స్, వీళ్ళ దగ్గర నుంచి కొని కన్జ్యూమర్స్కి అమ్ముతున్నటువంటి వీళ్ళు, ఈ ఇద్దరు ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 వీళ్ళిద్దరూ ప్రాఫిటబుల్గానే ఉంటున్నారు. బట్ ద ఫార్మర్ గెటింగ్ లాసెస్. ఈ కైండ్ ఆఫ్ థింగ్ని అవాయిడ్ చేయడం కోసమే ఈ దళారుల వ్యవస్థని కంప్లీట్గా రిమూవ్ చేసే ఆబ్జెక్టివ్తో ఎఫ్పిఓస్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే ఒక లొకాలిటీలో, ఒక విలేజ్లోనో, ఒక లొకాలిటీలోనో గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, ఏరియాని బేస్ చేసుకుని, ప్లెయిన్ ఏరియానా, హిల్ ఏరియానా, ట్రైబల్ ఏరియానా, ఇలా ఏరియాని బేస్ చేసుకుని గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. ట్రైబల్ ఏరియాస్లో అయితే 100 మెంబర్స్, ప్లెయిన్ ఏరియాస్లో అయితే 300 మెంబర్స్ కలిపి ఎఫ్పిఓని సెటప్ చేయొచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఈవెన్ 10 మెంబర్స్తో కూడా సెటప్ చేయొచ్చు. బట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ రావాలంటే మినిమం నెంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎంతమంది ఉండాలి. గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది ఈ ఎఫ్పిఓస్కి. సో ఈ ఎఫ్పిఓస్ ఏంటంటే వాళ్ళు పండించిన పంట, ఇక్కడ కంపల్సరీగా ఫార్మర్సే ఉండాలి, వీళ్ళు పండించిన పంట ఈ కన్జ్యూమర్స్కి వీళ్ళే డైరెక్ట్గా సేల్ చేసుకునే విధంగా. అండ్ ఆ ఎఫ్పిఓ సెటప్ చేయాలంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అప్రూవల్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్ ఎఫ్పిఓ వారణాసిలో, 10,000 ఎఫ్పిఓ బీహార్లో కగారియా అనే లొకేషన్లో సెటప్ చేయడం జరిగింది. దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 38th క్వశ్చన్. ఓకే రైట్. నెక్స్ట్ 39th క్వశ్చన్. యా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తున్న ట్యాక్స్. Look at here, center plans to reduce state's tax share to 40%. The union government is considering a reduction in the share of central tax revenues allocated to states, lowering it from current 41% to at least 40%. Present అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి వస్తున్న, సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్సెస్లో స్టేట్ గవర్నమెంట్స్కి 41% ఇస్తుంది. అండ్ FY 27 ఇయర్ నుంచి, మనం ఇప్పుడు ఇంకా FY 25 ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నా, అంటే ఈ ఇయర్ కాకుండా FY 26 కూడా కాకుండా దట్ నెక్స్ట్ ఇయర్ నుంచి
41% ఇవ్వకుండా 40% ఇవ్వడానికి డిసైడ్ అవుతుంది. ఈ 1% తగ్గించి ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి 35,000 కోట్లు సేవ్ అవుతుంది. 1% అంటే 100% అయితే 35 లక్షల కోట్లు మనం కడుతున్న ట్యాక్స్లు అవి. 35 లక్షల కోట్లు మనం ట్యాక్స్ కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి, అది కూడా స్టేట్ గవర్నమెంట్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్స్కి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో 41% ప్రజెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్కి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది డెవలప్మెంట్ పర్పస్కి. ఓకే, ఇప్పుడు ఆ 41%ని 40%కి రెడ్యూస్ చేయాలని చెప్పి, ఎందుకు రెడ్యూస్ చేయాలనుకుంటున్నారంటే, లుక్ అట్ హియర్, ద మూవ్ ఎయిమ్డ్ అట్ మేనేజింగ్ ద సెంటర్స్ రైజింగ్ ఎక్స్పెండిచర్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుందంట, ఇది సేవ్ చేసి అక్కడ బ్యాలెన్స్ చేయడం కోసం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ నార్మల్గా అన్నీ ఫ్రీ అని చెప్పి ఎలక్షన్స్ టైంలో ప్రామిసులు చేస్తూ ఉంటాయి. లైక్ అలాంటి ఫ్రీబీస్ని ప్రివెంట్ చేసేలా ఈ డిసిషన్ తీసుకోబోతున్నారు. ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే ఇచ్చాను, మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ మనం కడుతున్న ట్యాక్సెస్లో మళ్ళీ ఎంత ఇస్తుంది, దాన్ని ఈ స్టేట్ గవర్నమెంట్స్ మన కోసం ఖర్చు పెడుతున్నారా లేదా అనే పాయింట్ మీకు కన్వే చేయడం కోసమే ఈ 39th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే 41% సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది మనం కడుతున్న ట్యాక్స్ల్లో. FY27 నుంచి మేబీ అది 40%కి తగ్గించవచ్చు. ఓకే, రైట్, దట్స్ అ థింగ్. అండ్ యాక్చువల్గా లుక్ అట్ యువర్ లాస్ట్ పాయింట్, ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఈ కాంటెక్స్లో హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 20% ఇన్ 1980 నుంచి. 1980లో 20% ఇచ్చేదంట సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి, ఇప్పుడైతే 41% ఉంది. ఇప్పుడు మళ్ళీ అట్లీస్ట్ 1% తగ్గించమని చెప్పి డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే, రైట్. So that's what Finance Commission, this recommendation will be submitted to the Finance Commission of India, chaired by the Arvind Panagaria, present Finance Commission chairman iyane. And the just recommendation and legal ga aithe em kaadu, which is expected to present its report by October 31st, 2025 for implementation from FY27 onwards. Okay, right. So that's the 39th question. Next, 40th question. ఇది ఆబిచువరీ ఇన్సిడెంట్, పాజిటివ్ ఇన్సిడెంట్. దిస్ పర్సనాలిటీ రీసెంట్గా చనిపోయారు. దిస్ గై ఎవరైనా అంటే ఓల్డెస్ట్ లివింగ్ టెస్ట్ క్రికెటర్, ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్. ఆయన పేరు రాన్ డ్రాపర్, ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. చనిపోయారు. అండ్ ఈయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఓల్డెస్ట్ లివింగ్ పర్సనాలిటీ నీల్ హార్వీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో దిస్ గాయ్ రిమెంబర్, ఇప్పుడు రీసెంట్గా చనిపోయినటువంటి ఓల్డెస్ట్ లివింగ్ టెస్ట్ ప్లేయర్. 1950 ఆ టైంలో సౌత్ ఆఫ్రికా తరపు నుంచి ప్లే చేసినటువంటి క్రికెటర్ అయినా. సో 2 మ్యాచెస్ ఆడారు టెస్ట్, అప్పుడు టెస్ట్ మ్యాచెస్ ఓడిఎస్ ఉండేవి కాదు. సో దట్స్ వై దిస్ పర్సనాలిటీ ఓన్లీ టెస్ట్లే ప్లే చేయడం జరిగింది. రాన్ డ్రాపర్ ఏ కంట్రీ పర్సనాలిటీ? సౌత్ ఆఫ్రికా. స్పోర్ట్స్ క్రికెట్, రైట్. అండ్ ఈయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఓల్డెస్ట్ లివింగ్ టెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే నీల్ హార్వీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దట్స్ అ థింగ్, పాజిటివ్ ఇన్సిడెంట్. 41st క్వశ్చన్, ఆస్కార్ అవార్డ్స్, వీటిని అకాడమీ అవార్డ్స్ అంటారు. 97th, ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 ఇయర్స్గా ఎగ్జామ్లో ఆస్కార్ అవార్డ్స్ని అడగలేదు. బట్ 1 పాయింట్ అట్లీస్ట్ యూ షుడ్ రిమెంబర్, ఈ బెస్ట్ పిక్చరు, బెస్ట్ డైరెక్టరు, యాక్ట్రెస్ వీళ్ళకన్నా, ఓకే, ఈ కేటగిరీస్ కన్నా దిస్ వన్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గుర్తుపెట్టుకోండి. బికాస్ ఫస్ట్ టైము బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక ఫీచర్ ఫిల్మ్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకు దిస్ ఈజ్ ద పాయింట్ యూ షుడ్ రిమెంబర్. బెస్ట్ పిక్చర్ అనోరా, బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్ అనోరాకే, బెస్ట్ యాక్టర్ ఏడ్రియన్ బ్రోడీ ద బ్రూచలిస్ట్, బెస్ట్ యాక్ట్రెస్ ఫ్రమ్ అగైన్ అనోరా మైక్ మ్యాడిసన్. సో సింప్లీ అనోరాకి ఆల్మోస్ట్ ఒక 4 వచ్చాయి, ఇక్కడ నేను 3 లిస్ట్ అవుట్ చేశాను. అండ్ ఈ బెస్ట్ పిక్చర్ అనోరా, బెస్ట్ డైరెక్టర్ అనోరా డైరెక్టర్, ఆయన పేరు సీన్ బేకర్, బెస్ట్ యాక్టర్ ఎడ్రియన్ బ్రోడీ ద బ్రూచలిస్ట్ మూవీ యాక్టర్, అండ్ బెస్ట్ యాక్ట్రెస్ మిక్కీ మ్యాడిసన్ అనోరా మూవీ. But this is the point that you should remember. I am still here. ఈ ఫీచర్ ఫిల్మ్ అంటే అట్లీస్ట్ 40 minutes కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉండాలి. అంటే మన మూవీస్ అన్నీ కూడా కమ్స్ అండర్ ఫీచర్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి వస్తాయి. ఓకే, ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విన్ అయినటువంటి మూవీ ఏది అంటే ఐఎమ్ స్టిల్ హియర్. ఏ కంట్రీ అంటే బ్రెజిల్. దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, దట్స్ 41st క్వశ్చన్. నెక్స్ట్ 42nd క్వశ్చన్. ఇది స్పేస్ క్రాఫ్ట్ బ్లూ గోస్ట్ సక్సెస్ఫుల్గా మూన్ పైన ల్యాండ్ అయింది. ఆ కంపెనీ ఏది అంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్. అమెరికాకి సంబంధించిన ఈ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ బ్లూ గోస్ట్. ఇది ప్రైవేట్. నార్మల్గా మూన్ పైకి నాసా అమెరికా వాళ్ళ గవర్నమెంట్ ఏజెన్సీ, ఇస్రో మన ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ, చైనా వాళ్ళ గవర్నమెంట్ ఏజెన్సీ, జెట్సా
లైక్ జపాన్ వాళ్ళది, రాస్కోస్మాస్ రష్యా వాళ్ళది. గవర్నమెంట్ ఏజెన్సీస్ మూన్ పైకి ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాయి, ఓకే. బట్ దిస్ వన్ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ, ఇది ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ మూన్ పైన లూనార్ సర్ఫేస్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి రికార్డు క్రియేట్ చేసిన కంపెనీ ఏది అంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్. స్పేస్ క్రాఫ్ట్ నేము బ్లూ గోస్ట్. ఇది స్పేస్ క్రాఫ్ట్ నేము బ్లూ గోస్ట్, కంపెనీ నేము ఫైర్ఫ్లై ఏరోస్పేస్. అమెరికన్ కంపెనీ, ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ who successfully, look at here, Firefly claims Blue Ghost the first fully successful soft landing by a private company. Okay, ఒక ప్రైవేట్ కంపెనీ మూన్ పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం. అండ్ యాక్చువల్గా ఇనిషియేటివ్ మిషన్స్, ఇది కూడా అమెరికా వాళ్ళదే, ప్రైవేట్ కంపెనీయే. వాళ్ళ ల్యాండర్ డ్యామేజ్ ల్యాండింగ్ అయింది లాస్ట్ ఇయర్, అందుకని వీళ్ళు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది కాబట్టి వీఆర్ ద సక్సెస్ఫుల్ company which landed successfully spacecraft called Blue Ghost on moon అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ బ్లూ గోస్ట్తో తీసుకెళ్ళినటువంటి 10 సైంటిఫిక్ పేలోడ్స్ అక్కడ ఉన్నటువంటి డస్ట్ని, లూనార్ రేడియేషన్ని, సర్ఫేస్ మెటీరియల్స్ని స్టడీ చేయడం మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ 2026లో 2028లో మళ్ళీ లూనార్ ఎక్స్ప్లోరేషన్స్ని చేయబోతుంది. ఓకే, రైట్. ఎక్కడ ల్యాండ్ అయిందంటే ఈ లొకేషన్లో, మేరీ క్రిజియం రీజియన్, ఎ విజిబుల్ లూనార్ బేసిన్ ఫ్రమ్ ఎర్త్. ఓకే, రైట్. సో సింప్లీ 42nd క్వశ్చన్ ఏంటంటే, అమెరికాకి సంబంధించినటువంటి ఒక స్పేస్ కంపెనీ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది, ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఆన్ మూన్, లూనార్ సర్ఫేస్ పైన స్పేస్ క్రాఫ్ట్ బ్లూ గోస్ట్. దీనికన్నా ముందు అమెరికా సంబంధించిన ఇంకొక స్పేస్ కంపెనీ ఇనిషియేటివ్ మిషన్స్, బట్ వాళ్ళు డ్యామేజ్ ల్యాండింగ్ అని, క్రాస్ ల్యాండింగ్ కాదు, డ్యామేజ్ ల్యాండింగ్, ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఓకే, రైట్. సో దట్స్ ద 42nd. అండ్ 43rd క్వశ్చన్, నాసా నోకియా కలిపి మూన్ పైన సెల్యులర్ నెట్వర్క్ని సెటప్ చేయబోతున్నాయి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే చెప్పా. ఇప్పుడు దానికి సంబంధించి ఈ మిషన్ ద్వారా నాసా IM-2 మిషన్, IM-2 అంటే ఇనిషియేటివ్ స్పేస్ కంపెనీ ఉంది కదా, దిస్ వన్ ఇనిషియేటివ్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ సెకండ్ మిషన్ ఇనిషియేటివ్ మిషన్, ఈ ముగ్గురు కలిపి స్పేస్ ఏజెన్సీ నాసా, ఆ టెలికాం కంపెనీ, ఆ టెలికాం టెక్నాలజీ కంపెనీ, సెల్యులర్ టెక్నాలజీ కంపెనీ నోకియా అండ్ IM-2 కంపెనీ కలిపి 4G LTE నెట్వర్క్ని ఎర్త్ పైన ఎలాగో అలానే మూన్ పైన కూడా సెటప్ చేయబోతున్నారు. ఓకే, నాసా ఎవరి సపోర్ట్తో మూన్ పైన టెలికమ్యూనికేషన్ని సెటప్ చేయబోతుందంటే, సెల్యులర్ నెట్వర్క్ని సెటప్ చేయబోతుందంటే, ఇట్ ఈస్ విత్ నోకియా అండ్ ద మిషన్ IM-2 మిషన్, పార్ట్ ఆఫ్ IM-2 మిషన్. దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్, లూనార్ సర్ఫేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ పార్ట్ అది. యాక్చువల్గా ఈ నెట్వర్క్ ఓన్లీ 14 days మాత్రమే దాని లైఫ్ స్పాన్, బికాస్ మూన్ పైన 14 days డే ఉంటుంది, 14 days నైట్ ఉంటుంది. అమావాస్య పౌర్ణమి అంటాం కదా మనం, 14 చేంజ్ ఆల్మోస్ట్ 15 days, 15 రోజులు వాట్ వి కాల్ డే ఉంటుంది, ఒక 15 days నైట్ ఉంటుంది. అండ్ నైట్ టైంలో టెంపరేచర్స్ -200 degrees సెల్సియస్కి వెళ్తాయి, -200 degrees సెల్సియస్. అండ్ ఎక్విప్మెంట్ అంత లో టెంపరేచర్స్లో సర్వైవ్ అవ్వదు, డెడ్ అవుతుంది. అందుకే 14 days మాత్రమే ఈ సెల్యులర్ నెట్వర్క్ యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఈ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్, బికాస్ నాసా వాళ్ళు 2027లో అరిథమెస్ ప్రోగ్రామ్ ద్వారా మూన్ పైకి మనుషులు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే ప్రాసెస్లో ఉన్నారు. అండ్ అలానే దిస్ వన్ ప్రైమ్ 1 అనేది పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్ 1. రిమెంబర్ ద అబ్రివేషన్ ఆల్సో. ఇది ఇప్పుడుదేం కాదు, ప్రీవియస్గా నాసా వాళ్ళు సెండ్ చేసినటువంటి మిషన్ నేమ్ ఇది. ఇన్ అడిషన్ టు ద మొబైల్ నెట్వర్క్ డిప్లాయ్మెంట్, నాసా విల్ ఆల్సో కండక్ట్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్. ఏంటది? పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్. పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్. అక్కడ ఉన్నటువంటి వాట్ వి కాల్ లూనార్ సర్ఫేస్ని డ్రిల్ చేసి ఆ సాయిల్ని స్టడీ చేసే కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఇది. ప్రైమ్ 1 అని చెప్పి పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్. ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మూన్ పైన పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్. దట్స్ వాట్ ఐ సెడ్. 2027కి మనుషులు తీసుకెళ్ళి అరిథమెస్ ప్రోగ్రామ్ ద్వారా, రిమెంబర్ ద ప్రోగ్రామ్ నేమ్ ఆల్సో, అరిథమెస్ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ 2030కి పర్మనెంట్ బేస్ని కూడా సెటప్ చేయాలనుకుంటున్నారు. సో యాక్చువల్గా టార్గెట్ ఏంటంటే ఎర్త్, మూను, మార్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ మూన్ నుంచి మార్స్కి. అంటే ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళి అక్కడ 14 days డే టైం ఉంటుంది కదా, ఆ టైం అక్కడే బేస్ క్యాంప్ని సెటప్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మార్స్ పైకి వెళ్ళడం అండ్ మార్స్ పైన కాలనీస్ని సెటప్ చేయాలని చెప్పి టార్గెట్. అంటే ఫ్యూచర్లో మేబీ మార్స్ పైన కూడా మనుషులు ఉండే విధంగా
కాలనీస్ని సెటప్ చేయాలని చెప్పి టార్గెట్. ఇప్పుడు కాకపోయినా మేబీ సమ్ సెంచరీస్ పాసిబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా. ఓకే రైట్. సో సింప్లీ నాసా, నోకియా అండ్ IM2 మిషన్ ద్వారా మూన్ పైన సెల్యులర్ నెట్వర్క్ని సెటప్ చేస్తున్నారు. ఎర్త్ పైన ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని సెల్యులర్ నెట్వర్క్ని సెటప్ చేస్తారో అదే టెక్నాలజీ అక్కడ వాడుతున్నారు. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ LSCS, దట్ ఈస్ లూనార్ సర్ఫేస్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ నాసా గురించి ఇంకా మాట్లాడాలంటే అరిథ్మస్ ప్రోగ్రామ్ 2027 మనుషులను తీసుకెళ్ళి మన లిటర్ని తీసుకొచ్చే ప్రోగ్రామ్కి ఈ పర్టికులర్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్, నెట్వర్క్ సెటప్ చేయడం. అండ్ 2030కి నాసా పర్మనెంట్ బేస్ని సెటప్ చేయాలనుకుంటుంది. అండ్ ఇంకోటి అదే మూన్ పైన Prime-1 ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్పెరిమెంట్ని కూడా నాసా పర్ఫామ్ చేయాలనుకుంటుంది. దోస్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ రైట్. నెక్స్ట్ మన ఇండియా వరల్డ్లోనే ఫస్ట్ టైము వరల్డ్ పీస్ సెంటర్ని గురుగ్రామ్ హర్యానాలో సెటప్ చేసింది. ఎవరు సెటప్ చేశారంటే అహింసా విశ్వభారతి. దిస్ వన్ అహింసా విశ్వభారతి. ఈ సెంటర్ ద్వారా నాన్ వైలెన్స్ని, స్పిరిచువల్ అవేర్నెస్ని, హ్యూమన్ వాల్యూస్ని, యూనివర్సల్ బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయడమే టార్గెట్. సింప్లీ అహింస విశ్వభారతి వాళ్ళు ఫస్ట్ టైం వరల్డ్లోనే వరల్డ్ పీస్ సెంటర్ ఎక్కడ సెటప్ చేశారంటే గురుగ్రామ్ హర్యానా. నాట్ మచ్ టు డిస్కస్. దట్స్ 43rd. నెక్స్ట్ 44th, ఇన్ఫ్యాక్ట్ 45th ఆల్రెడీ చెప్పిందే. 7th మీటింగ్ జరిగినప్పుడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీటింగ్ 7th మీటింగ్ జరిగినప్పుడు ఎక్కడ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో 7th మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చైర్మన్గా డాల్ఫిన్ సెన్సెస్ని ఫస్ట్ ఎవర్ రివర్ ఇన్ డాల్ఫిన్ సెన్సెస్ని రిలీజ్ చేశారు. ఇది కౌంట్ అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే ఈ టాప్ స్టేట్స్ ఆల్రెడీ చెప్పాను అక్కడే. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ బీహార్, థర్డ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 6327 డాల్ఫిన్స్లో 6324 గంగా రివర్లో, 3 ఇన్ ఇండస్ రివర్లో. ఓకే. అండ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ని లాంచ్ చేసినటువంటి ఇయర్ కూడా 2020. అండ్ ఈ సర్వే కండక్ట్ చేసింది 2021-23 ఇయర్స్ మధ్య. ఓకే రైట్. సింప్లీ 45th క్వశ్చన్. టాప్ స్టేట్స్ విత్ అ డాల్ఫిన్ పాపులేషన్ రివర్లో అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్. ఈ సర్వేని కండక్ట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ సర్వే పీరియడ్ 2021-23. ప్రాజెక్ట్ డాల్ఫిన్ లాంచ్ చేసిన ఇయర్ ఇండిపెండెన్స్ 2020, August 15, 2020. రైట్. దట్స్ 45. నెక్స్ట్ 46th క్వశ్చన్ ఏంటంటే ఇది వరల్డ్లోనే లుక్ అట్ హియర్ 46th వన్. వరల్డ్ బిగ్గెస్ట్ ఐస్బర్గ్ రన్స్ అగ్రౌండ్ ఆఫ్ సౌత్ జార్జియా. సౌత్ జార్జియాని బ్రిటిష్ గవర్నమెంటే అడ్మినిస్ట్రేషన్లో ఉంది. ఇది బ్రిటిష్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. అట్లాంటిక్లో ఉంటుంది. సో ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఐస్బర్గ్. దీని వెయిట్ 1 trillion tons అంట. దీని ఏరియా 3,670 square kilometers. అది కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి. యాక్చువల్గా నంద్యాల 34 square kilometers ఉంది. ఇలాంటి నంద్యాలని ఒక 100కి పైగా కలిపితే ఈ ఐస్బర్గ్ వస్తుంది. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత బిగ్ ఐస్బర్గ్ ఇది. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఐస్బర్గ్. ఇది సౌత్ జార్జియాలో ఓషన్ బెడ్లో రెస్ట్ పొజిషన్లో ఉంది. యాక్చువల్గా 1986లో అట్లాంటిక్లో ఇప్పుడు ఒక కేక్ ఉంది. కేక్లో ఒక పీస్ ఎలా కట్ చేసి తీస్తామో అలా ఫిల్చ్నర్ ఐస్ షెల్ఫ్ నుంచి ఒక పీస్ లాంటిది కట్ అయింది, సెపరేట్ అయ్యి ఆ సెపరేట్ అయిన పోర్షన్ ఈ ఐస్బర్గ్. దాని నేమే A23A. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐస్బర్గ్ నేమ్ ఏంటి అంటే A23A. దట్స్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఈవెన్ ఈ ఐస్బర్గ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఈ ఐస్బర్గ్ శాటిలైట్ ఇమేజెస్లో కూడా స్పేస్ నుంచి పిక్ తీస్తే ఆ పిక్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంత పెద్దది 1 trillion tons ఉన్నటువంటి ఐస్బర్గ్ అది. ఓకే రైట్. అండ్ దిస్ జార్జియా ఎవరి అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. ఓకే దట్స్ ద థింగ్. 46th. నెక్స్ట్ 47th క్వశ్చన్. వరల్డ్లో ఉన్న ఎయిర్లైన్స్లో సీటింగ్ కెపాసిటీలో గ్రోత్ పరంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్గా, సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్గా మన ఇండియన్ ఇండిగో ఉంది. విత్ దిస్ మచ్ సీటింగ్ కెపాసిటీ విత్ అ గ్రోత్ ఆఫ్ 10.1% ఇండిగో. వెరాజ్ సెకండ్ ప్లేస్ మన ఇండిగో ఉంటే ఫస్ట్ ప్లేస్ కటార్ ఎయిర్లైన్స్ ఉంది. కటార్ ఎయిర్వేస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 10.4% గ్రోత్. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండిగో 10.1% గ్రోత్. సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీటింగ్ కెపాసిటీ. వెరాజ్ ఫస్ట్ ప్లేస్లో కటార్ ఎయిర్వేస్ ఉంది. అండ్ ఇది వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ఓఏజీ అంటే అఫిషియల్ ఎయిర్లైన్ గైడ్. లైక్ మేక్ మై ట్రిప్ లాగా ఎలాగైతే ఒక ట్రావెల్ గైడ్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్, ఇది కూడా అలాంటి ఒక వెబ్సైట్ ఫ్రమ్ UK. రైట్.
అండ్ దిస్ మనీ ఎయిర్క్రాఫ్ట్స్ని ఇండిగో ఆర్డర్ చేసింది, దాంట్లో 58 ఆల్రెడీ 2024లో డెలివరీ అయ్యాయి. అండ్ 48th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్, ఓఈసిడి కంట్రీస్. ఓఈసిడి, రైట్. వాట్ ఈజ్ ఓఈసిడి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఈ ఓఈసిడి కంట్రీస్ 39 ఉన్నాయి. ఈ 39 కంట్రీస్లో 29 కంట్రీస్ నుంచి డేటా గ్యాదర్ చేసి టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఫర్ వర్కింగ్ ఉమెన్కి బెస్ట్ కంట్రీస్. అంటే ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఇండియా ఇంక్లూడ్ అవ్వలేదు, ఎందుకంటే ఓఈసిడిలో ఉన్న 29 కంట్రీస్ మాత్రమే ఈ రిపోర్ట్ ప్రిపరేషన్లో కన్సిడర్ చేశారు. ఓఈసిడి అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ కాంబినేషన్, వరల్డ్లో ఉన్నటువంటి డెవలప్డ్ ఎకానమీస్ కాంబినేషన్ ఈ ఓఈసిడి. దీంట్లో 39లో 29 కంట్రీస్ని మాత్రమే తీసుకున్నారు. దాంట్లో టాప్ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ టు వర్క్ ఉమెన్ ఏంటి అంటే స్వీడన్, ఫాలోడ్ బై ఐస్లాండ్. ఓకే, స్వీడన్, ఐస్లాండ్. అండ్ బాటంలో టర్కీ ఉంది. యాక్చువల్గా బాటంలో సౌత్ కొరియా ఉండేది, ఇప్పుడు టర్కీ వచ్చింది. లుక్ అట్ హియర్, ఫ్రమ్ ద పొలిటికల్, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో పొలిటికల్ ఫ్రంట్లో రిప్రజెంటేషను ఈ కంట్రీస్లో, ఈ ఓఈసిడి కంట్రీస్లో 34% ఆఫ్ అకార్డింగ్ టు దిస్ ఎకనామిస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ గ్లాస్ సీలింగ్ ఇండెక్స్. ఇదొక ఇండెక్స్, గ్లాస్ సీలింగ్ ఇండెక్స్. ఏంటిది? వరల్డ్లో కాదు, ఓఈసిడి కంట్రీస్లో టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఫర్ వర్క్. యూనో వాట్, మన ఇండియాలో మెటర్నిటీ లీవ్ 26 వీక్స్ ఉంది. 26 వీక్స్ అంటే 182 days, నథింగ్ బట్ ఆల్మోస్ట్ 6 months. బట్ ఈ ఓఈసిడి కంట్రీస్ అన్నిట్లో యావరేజ్ మెటర్నిటీ లీవే ఇట్స్ నియర్లీ 38 వీక్స్ ఉంది. 38 వీక్స్. ఓకే, హంగేరీ, ఇది ఓఈసిడిలో వన్ ఆఫ్ ద కంట్రీ, 79 వీక్స్ ఉంది. ఆల్మోస్ట్ 79 వీక్స్ అంటే 52 వీక్స్ అంటేనే 1 year, ప్లస్ ఇంకా ఒక 26 యాడ్ చేస్తే 78. ఇది ఆల్మోస్ట్ 78. 1.5 year అంటే బేబీ పుట్టి నడవడానికి, మాట్లాడడానికి 1 yearలో మాట్లాడేయచ్చు. అంటే పుట్టి నడిచేంత వరకు కూడా మదర్ ఇంట్లోనే ఉంటూ ఫుల్ సాలరీని పొందొచ్చు ఏ కంట్రీలో? హంగేరీలో. అలా ఉన్నాయి డిఫరెంట్ రిమైనింగ్ కంట్రీస్ వరల్డ్ వైడ్. మన ఇండియా ఇంకా జస్ట్ 26 వీక్స్తోనే ఉంది మెటర్నిటీ లీవ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది రిప్రజెంటేషన్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. దట్స్ ఇట్. అండ్ బాటంలో టర్కీ ఉంది. ఇన్ ఏ కాంట్రాస్టింగ్ షిఫ్ట్, సౌత్ కొరియా హ్యాస్ మూవ్డ్ అప్ ఫ్రమ్ లాంగ్ లాస్ట్ స్టాండింగ్ పొజిషన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ర్యాంకింగ్స్ టు 28th place. 11 yearsలో ఫస్ట్ టైం 28th spotకి వచ్చింది. 29th spotకి ఇప్పుడు టర్కీ వెళ్ళింది. ఓకే, రైట్. సో బాటంలో ఉన్న 3 కంట్రీస్ ఏంటంటే జపాన్, సౌత్ కొరియా, టర్కీ. టాప్లో స్వీడన్, ఐస్లాండ్ ఉన్నాయి. రైట్. ఇవి March 1 to 10 కరెంట్ అఫైర్స్. అండ్ బిఫోర్ యువర్ ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఇదే లాస్ట్ క్లాస్ కూడా. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ వీడియో బిగినింగ్లోనే ఈ పీడిఎఫ్ ఫైల్తో పాటు ఎస్బీఐ కోసము స్పెషల్గా ఆర్బీఐ, సెబీ, బ్యాంక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లాస్ట్ 5 months ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దట్ లింక్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. రైట్.